భారత్ పాకిస్తాన్ల మధ్యన ఏదైతే మొన్న ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత సంబంధాలు తెగిపోవడం, సింధు జలాల ఒప్పందం రద్దు, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ నిషేధం, ఇంపోర్ట్స్ నిషేధం, ట్రేడ్ వారు, ఇవన్నీ ఒక ఎత్తు, ఆ తర్వాత వాళ్ళ తీవ్రవాద స్థావరాల ధ్వంసం, ఆ తర్వాత యుద్ధం, వాళ్ళని ఓడగొట్టడం, ఆ పైన మనం విజయోత్సవాలు చేసుకోవడం, లేదు లేదు ఆడే గెలిచాడని చెప్పి ఇక్కడ కూర్చున్నటువంటి కొందరు దేశద్రోహులు మాట్లాడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాగా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో రోజు ఇదివరకు రిట్రీట్ ఉండేది. అంటే మనం ఇద్దరు ఎదురు బెదురు కవాతు చేస్తారనమాట, గౌరవ వందనాలు చేసుకుంటూ ఉంటుంటారు. ఆ కార్యక్రమాలను కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు. అంటే మళ్ళీ రెగ్యులర్ సంబంధాల దిశగా అడుగులు పడుతున్నాయి. మళ్ళీ దీన్ని అమెరికా చేయించిందని చెప్పచ్చు. ఏముండదు, భారతదేశం కొట్టాలనుకుంది కొట్టేశాం, ఆ కొట్టిన దానికి మనం ఏం సారీ చెప్పం. వాడు ఓడినా కూడా పాపం వాళ్ళ దేశం లేదు లేదు మనం గెలిచామని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉంటాడు కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. ఈ సహజ సిద్ధమైనటువంటి సంబంధాన్ని మామూలుగా నడుపుతాం. సింధు జలాలు అయితే ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశాం.